అసలు ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉన్న పోరులో ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పట్టుబడుతున్నాయి? ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య 2019 నుంచి ఒక షాడో వార్ కొనసాగుతూ వస్తుందనడానికి ఏమాత్రం సందేహం. 2019 నుంచి టెన్షన్స్ మెల్లగా రెండు దేశాల మధ్య కొనసాగుతూ వస్తున్నాయి. అయితే 2023లోని ఈ హమాస్ ఎప్పుడైతే అటాక్ చేశారో ఇజ్రాయెల్ పై ఈ టెన్షన్స్ మరింత పెరిగినటువంటి పరిస్థితి. బికాస్ ఇండైరెక్ట్ గా ఇరాన్ ఇటు హమాస్ కి సపోర్ట్ చేస్తుంది, ఇటు న్యూక్లియర్ వెపన్స్ కానీ ఫుడ్ కానీ అలాగే ఇతర మెటీరియల్ సపోర్ట్ అంతా హమాస్ కి ఇరాన్ ఇస్తుంది అన్న ఒక చర్చ జరుగుతూ వస్తుంది. అలాగే 2024లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ ఎంబసీ పై కూడా ఇటు ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అయితే ఈ టెన్షన్స్ కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ చేపడుతున్నటువంటి ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఏదైతే ఉందో 60% ఆఫ్ యురేనియం కూడా రీసెంట్ గా ఎక్వైర్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితిలో ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఇరాన్ ఒకవేళ కనుక చేపడితే ఇది మొత్తం ఇటు ఇజ్రాయిల్ కి అయితేనేమి కానీ కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ కి కూడా ఒక థ్రెట్ అనే అంశం ముందుకు వస్తుంది. అలాగే కొద్ది రోజుల క్రితం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కూడా ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ కి ఎగెనిస్ట్ గా ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడా ఇజ్రాయిల్ ఇదే విషయంపై చర్చలు కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి అనుగుణంగా ఫ్రైడే ఇటు ఇరాన్ లో ఉన్నటువంటి ప్రాంతం ఈ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే న్యూక్లియర్ మెటీరియల్ ఈ ఉన్నటువంటి ప్రాంతంలో ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టెన్షన్స్ కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. సో దీనికి అనుగుణంగానే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇటు ఇరాన్ పై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక దళాల అధిపతి మరో అవకాశం లేకనే ఇరాన్ పై దాడులు చేయాల్సి వచ్చింది అన్నారు. అంతగా విషమించిన పరిస్థితులు కారణాలు ఏంటంటారు? ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ఇజ్రాయిల్ చెప్తున్నది ఈ న్యూక్లియర్ వెపనైజేషన్, ఈ ఇరాన్ న్యూక్లియర్ వెపనైజేషన్ కి ఎగెనిస్ట్ గా మేము అటాక్ చేశాము అని అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఇది ఇరాన్ తో ప్రారంభమైంది, ఒక ఇరాన్ తోనే ఆగిపోదు. రాబోయే కాలంలో ఇటు యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ అలాగే మిగిలిన ఈ ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు రాబోయే కాలంలో కనిపించవచ్చు. కాబట్టి ఒక్కసారి న్యూక్లియర్ వెపనైజేషన్ ఈ కాంపిటీషన్ లో కనుక మిగిలిన ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని ఎంటర్ అయిన పరిస్థితిలో కంప్లీట్ గా వెస్ట్ ఏషియాకి ఉన్నటువంటి ఈ స్టేబుల్ సిచ్యువేషన్ కంప్లీట్ గా అన్స్టేబుల్ అయినటువంటి పరిస్థితి, అలాగే కంప్లీట్ గా వెస్ట్ ఏషియన్ పీస్ కే ఒక క్వశ్చన్ మార్క్ గా కూడా రాబోయే కాలంలో ఉండవచ్చు. అలాగే ముఖ్యంగా ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ కనుక జరిగితే ఇది ఎగ్జాక్ట్లీగా ఇజ్రాయెల్ కి ఒక థ్రెట్ గానే పరిగణిస్తుంది ఇజ్రాయెల్. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ హమాస్ కి అలాగే ఇజ్రాయెల్ కి జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ లో ఈ హమాస్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇరాన్ సపోర్ట్ తోని అలాగే ఇరాన్ వెపన్స్ తోని ఈ హమాస్ తన కాన్ఫ్లిక్ట్ ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారి న్యూక్లియర్ వెపనైజేషన్ కనుక జరిగితే ఒత్తిడి పెంచుతున్నట్లు దీనిలో ఏమైనా మతలబు ఉందంటారా? 2015లో ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బిట్వీన్ ఇరాన్ అలాగే వరల్డ్ సూపర్ పవర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, జర్మనీ వంటి 6 కంట్రీస్ తో ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఎంటర్ అయినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి 2018 కల్లా ట్రంప్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తనంతట తనే ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఈ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అప్పుడు చెప్పినటువంటి సినారియో ఈ ఇరాన్ తను చేసినటువంటి ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ కంప్లైంట్స్ చేయట్లేదు అన్న వాదన అప్పుడు చేశారు. అయితే మళ్ళీ 2023 ఈ బైడెన్ ఉన్నప్పటి నుంచి మరొకసారి ఒక ఎఫర్ట్ అయితే అప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. మళ్ళీ ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రివైవ్ చేయాల్సిన పరిస్థితి అలాగే ఈ డిస్కషన్స్ అన్నవి జరుగుతూ వస్తున్నాయి. అయితే టెక్నికల్ గా మనం చూసినట్లయితే ఈ అప్పుడు చేసుకున్నటువంటి అంటే 2015 ఈ డీల్ 2025 కల్లా ఎండ్ టెక్నికల్ గా
ఎండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మరొకసారి నియర్లీ ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ మరొకసారి ఇరాన్ తో డిస్కషన్స్ జరుపుతున్నారు. అలాగే నియర్లీ 7 రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఇప్పుడున్నటువంటి ఈ జియోపొలిటికల్ సినారియో, అలాగే ఎకనామిక్ టెన్షన్స్ ఆధారంగా ట్రంప్ మరొకసారి ఈ ఇరాన్ తో ఈ డీల్ తను చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ రీజన్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈ డీల్ కనుక అలాగ వదిలేసినట్లయితే. మరొకటి ప్యూర్లీ బిజినెస్. సో ముఖ్యంగా ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఇది బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమన్ మధ్య ఉన్నటువంటి ఒక క్రూషియల్ సప్లై చైన్ ట్రాన్స్పోర్టేషన్ యూనిట్. ఒకవేళ దీనిపై కనుక అటాక్ జరిగినట్లయితే అన్డౌటెడ్లీ ఇది ఒక సప్లై చైన్ డిస్ట్రప్షన్ కి దారితీస్తుంది. ముఖ్యంగా టోటల్ వరల్డ్ పెట్రోల్ కానీ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ నియర్లీ 15 to 20% ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ద్వారానే సప్లై చేయబడతాయి. కాబట్టి ఒకవేళ ఈ కాన్ఫ్లిక్ట్ అరౌండ్ రెడ్ సీ కనుక జరిగినట్లయితే అది పర్వాలేదు. కనుక ఒకవేళ కానీ క్రూషియల్ ఈ సిగ్నిఫికెంట్ ట్రాన్స్పోర్టేషన్ సప్లై చైన్ యూనిట్ ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ పైన కానీ ఒకవేళ ఏవైనా డిస్ట్రప్షన్ కనుక జరిగితే ఇది అన్డౌటెడ్లీ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని ద్వారా ఇంటర్నేషనల్ ఇన్ఫ్లేషన్ భారత్ తో పాటు మిగిలిన ఎనర్జీ కన్జ్యూమింగ్ నేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితి మనకు కనిపించవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ డిప్లొమాటిక్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది పెద్దది అవుతానే ఆశిద్దాం. ఒకవేళ కనుక ఇలాంటి క్రూషియల్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ పై అటాక్ జరిగితే మాత్రం అది ఇంటర్నేషనల్ గా ఇన్ఫ్లేషన్ అలాగే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కు దారితీస్తుంది. జమీందార్ గారు